హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బేబీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ ఆల్రెడీ పీర్ల పండుగ అయిపోయిందండి మా ఊర్లో. ఇది డే 3 అన్నమాట. డే 2 అయితే సందు, చిన్న సరిగెత్తు, సందు, పెద్ద సరిగెత్తు. అంటే డే 3నే ఏమంటారు, పెద్ద సరిగెత్తు అంటారు. ఇంకా 4th డే వచ్చేసి నీలపట్టం అంటారనమాట. అయితే ఇక్కడ పెద్ద సరిగెత్తు రోజు ఆ డే అంతా ఉపవాసం ఉంటారండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉంటారు. నైట్ కూడా ఇదైతే గుండం అన్నమాట. సో పీర్లు ఎప్పుడైనా మనం ఎత్తుకొని తిప్పేటప్పుడు గుండం చుట్టూ తిరిగినాక మాత్రమే స్టార్ట్ అవుతాయి. అండ్ ఊరంతా తిరిగిన తర్వాత గుండం చుట్టూ తిరిగి పీర్ల సావిట్లో పెడతారనమాట. ఇక్కడ అయితే డే 3లో అందరూ ఉపవాసం ఉంటారు. ఎవరైతే గుండంలో నడవాలి అనుకుంటారో నిప్పుల్లో వాళ్ళు ఉపవాసం ఉంటారు. డే 3 ఆ డే అంతా ఉపవాసం ఉంటారు. సో పీర్లు అనేది నైట్ తెల్లారితే నెక్స్ట్ డే నిలబడడం అంటే 4 to 4:30కి తెల్లారుజామున అనేది లెగుస్తాయండి పీర్లు. అంటే 4th డేకి ఎంటర్ అవుతుంది. 3rd డే అంతా అయిపోయి 4th డే తెల్లారుజామున అనేది పీర్లు లేచి సంబరాలు అనేది స్టార్ట్ అవుతాయి. సో ఆ డే అంతా ఉపవాసం ఉండేసి ఇంక ఇట్లా నీళ్ళు అంటే తడి బట్టలతో గుండంలో నిప్పుల్లో దాడతారనమాట. ఇక్కడ ఏంటి అంటే ఆ గుండం నుంచి ఆ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వచ్చేలోపు 4 అడుగులు అనేది వెయ్యాలి. అలా ఇటు సైడ్ వచ్చేసి మళ్ళీ అటు తిరిగేసి మళ్ళీ దాటాలన్నమాట. అలా 3 సార్లు నిప్పుల్లో నడుస్తారనమాట. ఇక్కడైతే మా ఊరు వాళ్ళందరూ నడిచారండి. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లలతో సహా నడిచారనమాట. గుండం అయితే చాలా పెద్దగా ఉంటుంది. నిప్పులు చూసారు ఎంత ఎర్రగా ఉన్నాయో. సో అది ఫ్రెండ్స్, దేవుడు ఏంటి వాళ్ళ ఒంట్లోకి వస్తాడు. చాలా బాగా సంబరాలు అయితే చేస్తారనమాట. చాలా బాగా జరిగిందనమాట. పీర్ల పండుగ ఎవరైతే మిస్ అవుతున్నారో సో వాళ్ళందరూ హ్యాపీగా నా వీడియో చూసేసి ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే ప్రతి ఒక్కళ్ళు 3 సార్లు గుండంలో నడుస్తారు. 4 అడుగులు అయితే వెయ్యాలన్నమాట. సో నేనైతే బేసిక్గా వాళ్ళు నడిచేది అయితే చూడలేదండి. మిస్ అయిపోయాను, నిద్రపోయాను. ఆ ముందు రోజు ఫస్ట్ డే రోజు నిద్ర కాసాను. ఫస్ట్ డే అయితే 1:30కి లెగిసాయి. సో ఇంకా 3rd డే కాబట్టి తెల్లారినాక లెగుస్తాయి అన్నమాట. సో నేను మిస్ అయిపోయాను. నేను అంటే మా ఊర్లో వాళ్ళ దగ్గర వీడియో క్లిప్ ఉంటే తీసుకొని మీకోసం అయితే యాడ్ చేశాను. ఇలా చాలామంది చేస్తారు. ఇన్ కేసు అందరికీ తెలుసు పీర్ల పండుగ అనేది. ఇన్ కేస్ సిటీలో ఉన్న వాళ్ళకి తెలియకపోతే ఎవరైనా మిస్ అయితే హ్యాపీగా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇతనికైతే పూనకం వచ్చినట్లే ఊగాడనమాట. దేవుడు కూడా ఇంకొకస్తాడు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వీళ్ళకైతే దేవుడు ఒంట్లోకి వచ్చి చూడండి అసలు అందరూ పట్టుకొని ఆపారన్నమాట. నిజంగా ఆ టైంలో కూడా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి లేచి చూసారండి. 3:30 నుంచి 5:30 వరకు ఇలా జరుగుతూనే ఉందండి. సో 5:30కి అయితే ఇంకా సంబరాలు అనేది స్టార్ట్ అయిపోయాయి. చూసారా ఎంత బాగా జరిగిందో. ఊళ్ళో వాళ్ళందరూ గుండంలో దిగేది చూడడం కోసం వచ్చారండి. అందరూ ఉన్నారు ఇక్కడైతే.
ఇక్కడైతే సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా నేను లెయ్యగానే నేనైతే కిందకి వెళ్ళలేదు, టెర్రస్ పైనుండే మీకోసం అయితే ఇలా కొన్ని క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసేసానండి. మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. ఆ 4 days అయితే ఒక తిరునాళ్ళలాగే ఉంటుంది అన్నమాట మా ఊర్లో. సో ఇక్కడ అయితే మా వెనక బజార్ అనమాట. ఇంకా ఆల్రెడీ తెల్లారిపోయింది. 5:30కి స్టార్ట్ అయిపోతే ఊరంతా తిరిగేసరికి 9:30 అయిందండి. ఇదైతే ఈ హౌస్ అయితే మెయిన్ వాళ్ళే పీర్ల పండగ చేస్తారండి. ఎవ్రీ ఇయర్ వాళ్ళే ముస్లిమ్స్ అనమాట, వాళ్ళే పీర్ల పండగ చేస్తారు. చెప్పాను కదా, ఎవరన్నా దండం పెట్టుకొని మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు తీర్చే వరకు వాళ్ళనైతే నిలబడి అడుగుతుందండి. సో ఏంటి ప్రతి చిన్నది కూడా అండి, ఈవెన్ 10 రూపాయలు కానుక మొక్కుబడి ఉన్నా కానీ వాళ్ళు వెయ్యడం మర్చిపోతే ఆ మనిషి ఎక్కడున్నా కానీ జనాలలోకి వాళ్ళ దగ్గరికి పేరు వెళ్ళేసి నిలదీస్తుందండి. నువ్వు నాకు ఇంత అప్పున్నావు, నాకు మొక్కుబడి ఉన్నావు, చెల్లుబాటు చేయాలి అని. సో
ఈ వెళ్ళిన 4 రోజులు వీళ్ళింట్లోకి అయితే ఖచ్చితంగా పేరైతే వెళ్ళిందండి. వాళ్ళు ఏం మొక్కుబడి ఉన్నారో మనకైతే తెలియదు. సో మా వెనక బజారే కాబట్టి నాకైతే ఈజీగా కనిపించి నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట. వాళ్ళే కదండి, ఇంతమంది జనంలో ఎవ్వరు మొక్కుబడి ఉన్నా కానీ, ఎన్ని ఇయర్స్ అయినా కానీ, ఇన్ కేస్ మనం మర్చిపోయినా కానీ వెంటనే మనల్ని అడుగుతుంది అనమాట. ఈవెన్ నువ్వు కొబ్బరి చిప్ప వేస్తానని మొక్కున్నా కానీ తర్వాత నీ కోరిక నెరవేరితే నెక్స్ట్ వెంటనే నెక్స్ట్ ఇయర్ నీ దగ్గరికి వచ్చేసి నాకు కొబ్బరి చిప్ప మొక్కుబడి ఉన్నావని అడుగుతుందండి. సో ఇంకా ఈ 4 డేసే కదండి సంబరాలు చేసేది వాళ్ళకి. ఆ స్వామికి ఏదన్నా మనసులో కోరికలు ఉన్నా కానీ అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళేసి చెప్తుంది అనమాట. నిజంగా ఎంతమంది ఇలా అయితే నమ్ముతారండి. మేమైతే మంచిగా నమ్ముతాము. ఎంత మంచి పాజిటివ్ వైబ్ అనిపిస్తుందో చూసారు. ఇక్కడైతే ఒక బీరు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కూడా వచ్చేస్తుంది. ఇంకొక బీరు కూడా వెళ్తుంది చూడండి. చూసారా, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లోపలికి వెళ్ళి అక్కడ ఎవరున్నారో మరి ఏం అడిగిందో నాకైతే తెలియదు. సో వెళ్ళేసి మరి లోపలికి వెళ్ళి వస్తుంది. ఒక్కరోజు కదండి, 4 డేస్ ఇలాగే జరిగాయన్నమాట. 4 డేస్ ఇలాగే జరిగిందనమాట వాళ్ళ ఇంటి దగ్గర. సో ఎంతమంది నమ్ముతారు ఫ్రెండ్స్ ఇలా. మేమైతే మా ఊర్లో మేమే కాదండి, మా ఊర్లో అందరూ బాగా చేస్తారు. చాలా బాగా సంబరాలు చేస్తారండి. ఆ 4 డేస్ అయితే పిల్లల కానించి పెద్దల వరకు అందరూ బాగా సంబరాలు చేస్తూ ఉంటారు. పిల్లలకైతే ఇంకొక పండగ లాగండి. ఇప్పుడు ఏముంది చెప్పండి, వెనకట అంటే మా అమ్మ వాళ్ళ చిన్నప్పట్లో అయితే మా అమ్మ వాళ్ళది ఇదే ఊరండి. వాళ్ళ చిన్నప్పుడు అయితే ఇంకా అసలు ఊరంతా ఉండేదంట అండి. బజార్లో అయితే పట్టే కాదనమాట. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ మంది జనాలు ఉన్నారండి. ఇదైతే ఇంకా అది వెనక బజార్, ఇది మా ఇంటి వెనకాలే అనమాట. ఇక్కడ 2 ఇల్లులు ఉన్నాయి. సో ప్రతి ఇంటి దగ్గర ఇక్కడ చాలాసేపు ఆగి బాగా ఆడిస్తారండి పీర్లు అయితే. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు అయితే నిండు బిందె నీళ్లు పోస్తారు. బొరుగులు పప్పులు బత్తీలు ఇస్తారు. బొరుగులు పప్పులు ప్రసాదంగా పెట్టేసి బత్తీలు ఇస్తారు. ఇంకెవరికన్నా కొబ్బరి చిప్ప వేయాలనిపిస్తే కొబ్బరి చిప్ప వేస్తారు. డబ్బులు కుచ్చి వేస్తారు. ఇంకా మొక్కుబళ్ళు ఉన్న వాళ్ళైతే గొడుగు చేపిస్తారు. అట్లా పూలదండలు తెచ్చేస్తారు. ఎవరి మొక్కుబడి తగ్గట్టు వాళ్ళైతే చేస్తారండి. ప్రతి ఇంటి దగ్గర ఇలా అయితే ఖచ్చితంగా సంబరాలు చేస్తారండి. చిన్న పిల్లలు కూడా పీర్లు అనేది ఎత్తుకుంటారు. ఇంకా పెద్దవాళ్ళు కూడా ఎత్తుకొని బాగా ఆడిస్తారండి. ఖచ్చితంగా బాగా నిష్టగా పెద్దవాళ్ళు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళకైతే దేవుడు అనేది ఒంట్లోకి వచ్చేసి అందరి ఇళ్ళకి వెళ్ళి చాలా బాగా ఆడిస్తారు ఫ్రెండ్స్.
ఇక్కడ అయితే మా బజార్ అండి, ఇది మెయిన్ రోడ్డు. ఊరంతా తిరుక్కొని మా వెనక బజారు ఇంకా వేరే బజార్లో అంతా తిరుక్కొని ఇంకా మా ఇంటికి వచ్చేటప్పుడు అనమాట. ఇంక ఇది మెయిన్ రోడ్లో అండి. ఇంకా మా ఇంటికి వచ్చేటప్పుడు మా ఇల్లు ఇంకొక ఇల్లు ఉన్నాయన్నమాట. ఆ రెండు చూసుకొని మళ్ళీ ఇంకా ఆ బజార్ అంతా తిరుక్కొని వెళ్తాయి. ఇది లాస్ట్ రోజు కాబట్టి థర్డ్ డే కూడా తిరిగేసి ఇంకా బావిలో పడేసి మళ్ళీ వీళ్ళ సావిట్లో ఉంటాయన్నమాట. మళ్ళీ సాయంత్రం లెగిసి అప్పుడు నిలబట్టమంటారండి. నెక్స్ట్ డే నిలబడి ఇంకా బాగా సంబరాలు చేసుకుంటారనమాట. ఇక్కడైతే మా ఇంటికి వచ్చేసాయి, మీకు క్లియర్గా దగ్గరగా చూపిస్తాను చూడండి. బట్ మాకైతే ఈ ఇయర్ పీర్ల పండుగ చేసుకునే అదృష్టం లేదనమాట. మేమైతే నీళ్లు పోయలేదు, ప్రసాదం కూడా పెట్టలేదండి. ఎందుకంటే అమ్మ చనిపోయి 1 year కాలేదు కదా. సో మేమైతే ఇట్లా దేవుడికి నీళ్లు పోయకూడదని మేము పోయలేదు. ఇంటి ముందుకైతే వచ్చి ఉన్నారండి. సో మీకు క్లియర్గా చూడండి. పెద్ద పీర్లు ఒక 2 ఉన్నాయి. పెద్ద పీర్లు చిన్న పిల్లలు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు కూడా ఎత్తుకొని ఉంటారండి. సో ఇలా మా ఇంటి దగ్గరికి కూడా వచ్చేసి మా ఇంటి పక్క వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తాయన్నమాట. ఇంకా ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళేసి ఊరంతా తిరిగిన తర్వాత ఇంకా లాస్ట్ డే అని చెప్పాను కదండి. ఇంకా ఆ రోజు తిరిగేసి బావిలో పడేసి సైలెంట్గా వచ్చి పీర్ల సైడ్లో కూర్చొని ఇంకా నిలబడడం అని నెక్స్ట్ డే చెప్పాను కదండి. నిలబడే రోజు అయితే ఇంకా లేచి నిలబడి చాలా బాగా సంబరాలు చేసుకుంటారండి. ఆ రోజు వీడియో కూడా ఉంది. నేను నెక్స్ట్ డే అంటే ఈ వీడియో తర్వాత ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి. చాలా బాగా సంబరాలు అయితే జరిగాయి ఫ్రెండ్స్. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటారు కదా పీర్ల పండుగ, ఇక్కడైతే మంచిగా చూసేయండి అండి. ఇది మా పక్క ఇల్లు అనమాట. సో మా ఇంటి ముందు అయితే పీర్లు అనేది ఆడించలేదు, మేము నీళ్లు పోయలేదు, ప్రసాదం పెట్టలేదు. సో మేము ఎంచలేదు కాబట్టి జస్ట్ వచ్చి వెళ్ళిపోయానమాట. ఇంకా వాళ్ళ ఇంటి ముందు చెప్పాను కదా, ప్రతి ఇంటి దగ్గర అయితే ఇలా పీర్లు అనేది ఆడిస్తారండి. ఇంకా ఎక్కువ ఒక్కొక్కళ్ళ ఇంటి దగ్గర అయితే చాలాసేపు కూడా ఆడిస్తారు. ఎవరి ఇంటి దగ్గర దేవుడు ఉంటే కొంచెం ఇంకెక్కువ అనమాట, చాలాసేపు ఉంటారనమాట. సో అది ఫ్రెండ్స్ థర్డ్ డే వీడియో అయితే. సెకండ్ డే సందు ఆ రోజు అయితే చేయలేదు. వేరే ఊరు పీరు కూడా మా పీర్లలో ఉంటుంది కాబట్టి వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఊర్లో చేసుకున్నారు అనమాట సెకండ్ డే. అందుకని సెకండ్ డే వీడియో అయితే నా దగ్గర లేదు. ఇది థర్డ్ డే అనమాట. ఫోర్త్ డే నిలబడ్డాం అనమాట. నిలబడేది కూడా ఇంకొక రోజు పక్కాగా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. హ్యాపీగా మీరు కూడా చూసేసేయండి ఫ్రెండ్స్. చాలామంది హాస్టల్లో ఉన్న పిల్లలు కానీ, జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, సిటీలో ఉన్న వాళ్ళు కానీ చాలా మిస్ అవుతారు పీర్ల పండుగ. ఇలా విలేజ్లో ఉంటే ఏ పండుగైనా మంచిగా అందరు కలిసి చేసుకుంటారండి. ఏ మాటకా మాట విలేజ్లో ఉండే ఫెస్టివల్ వైబ్సే డిఫరెంట్ కదండి, సిటీలో డిఫరెంట్ అనమాట. చెప్పాను కదా. ఇంకా మా రెండిళ్ళ కోసం ఆ బజార్ నుంచి అదే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను అనమాట. మా 2 ఇల్లులు చూసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇంక ఈరోజు బావిలో పడి మళ్ళీ లెగుస్తాయని చెప్పాను కదా. అందుకని మళ్ళీ ఇటు దాకా వచ్చి మళ్ళీ ఎనికిపోకూడదు అని అటు నుంచి అటు వెళ్ళిపోతాయి అన్నమాట. ఏది బాల్వంతుడు ఇంటి దగ్గర ఇంకా మా ఇంటి దగ్గర నుంచి చూస్తే ఇక్కడికి వచ్చాయి కదండి పీర్లు. ఇదే లాస్ట్ హౌస్ అండి.
ఇంకా వీళ్ళ హౌస్ చూసేసుకొని వెళ్ళిపోతాయి. లాస్ట్ డే కదా, బావిలో పట్టడానికి వెళ్ళిపోతాయండి. ఇది లాస్ట్ డే ఇక్కడికి వచ్చేసాయి అనమాట. అంటే అటు సైడ్ అంతా తిరుక్కొని, ఆ హౌసెస్ అన్నీ తిరుక్కొని, ఆ బజార్ అంతా తిరుక్కొని ఇక్కడికి వచ్చేసాయి అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పీర్లు సంబరాలు చేసుకున్న తర్వాత ఇంకా వెళ్ళిపోతాయి. ఇదిగో చూసారా, ఇంకా వెళ్ళిపోతున్నారనమాట. ఇంకా బావి ఉంటుంది, ఆ బావిలో అక్కడ ఏం ప్రాసెస్ చేస్తారో తెలియదండి, బావిలో పడిపోతాయి అంటారు. తర్వాత ఇక్కడ ఇలా వచ్చేస్తారనమాట, ఎలాంటి మేళగాలు లేకుండా. అది ఫ్రెండ్స్ ఈరోజు అదిగోండి ఇంకా వెళ్ళిపోతున్నారు. బావిలో పడిపోయి ఇంకా ఎలాంటి మేళగాలు లేకుండా సైలెంట్గా వచ్చేసి మళ్ళీ పీర్ల సావిట్లో కూర్చుంటాయి అనమాట. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి, వాళ్ళు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి విలేజ్ స్టైల్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.